ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానులు అంటూ జగన్ 3 ముక్కలాట ఆడారు. దీంతో రాజధాని అమరావతి నిర్మాణం ఆగిపోయింది. అప్పటి వరకు పలు నిర్మాణాల కోసం తెచ్చిన సామాగ్రి మూలన పడింది. కొంత సామాగ్రి చోరీకి కూడా గురైందని కూడా అప్పట్లో వార్తలు వినవచ్చాయి. తాజాగా మళ్లీ నిర్మాణం పనులు మొదలు కావడంతో పిచ్చి మొక్కలు తొలగిస్తూ ఉంటే గడ్డకట్టిన సిమెంట్ బస్తాలు, తుప్పుపట్టిన ఇనుప సువ్వలు బయటపడుతున్నాయి. కోట్ల విలువ చేసే నిర్మాణ సామాగ్రిని నాటి వైసీపీ సర్కార్ గంగపాలు చేసింది. జగన్ కక్షపూరిత వ్యవహారంతో రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 5 ఏళ్ల పాటు అమరావతి వైపు ఎవరూ చూడకపోవడంతో పిచ్చి మొక్కలు మొలిచి ఆ ప్రాంతమంతా అడవిలా తయారైంది. దీంతో రాజధానిలో నిర్మాణాల కోసం తరలించిన సిమెంటు బస్తాలు, ఇసుక, ఇనుప సువ్వలు, ఇతర నిర్మాణ సామాగ్రి అలాగే ఉండిపోయి ఎండకు ఎండి, వానకు తడిసి పనికిరాకుండా పోయాయి. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ఏపుగా పెరిగిన మొక్కలు, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేస్తుండటంతో పాడైపోయిన వందలాది సిమెంట్ బస్తాలు, నిర్మాణ సామాగ్రి బయటపడుతోంది. ఈ దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. జగన్ తన అనాలోచిత నిర్ణయం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యింది. నాడు 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారు జగన్. దీంతో ఒక్కసారిగా అమరావతి నిర్మాణం ఆగిపోయింది. అప్పటికే కోట్ల విలువైన నిర్మాణ సామాగ్రి రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంది. 5 ఏళ్లు ఆ సామాగ్రి వైపు కూడా కన్నెత్తి చూడలేదు జగన్ ప్రభుత్వం. అలా అని 3 రాజధానులు నిర్మించిందా అంటే అది కూడా జరగలేదు. దీంతో 5 ఏళ్లు రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోయింది ఆంధ్రప్రదేశ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని పనుల్లో భాగంగా పిచ్చి మొక్కలు తొలగిస్తూ భూమిని చదును చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా నిల్వ ఉంచిన ఇసుక దిబ్బలు, పాడైన సిమెంటు బస్తాలు బయటకు కనిపిస్తున్నాయి. అమరావతి రాజధానిపై వైసీపీ కక్షపూరిత వైఖరికి ఇవి సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే నిర్మాణాల పునాదుల వద్ద చెరువును తలపించేలా ఉన్న వర్షపు నీటిని అధికారులు తోడించారు. ఇప్పుడు రాజధాని అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. మార్చి 15 నుంచి లాంఛనంగా నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్ల ఖరారు ఆలస్యమైంది. అయితే తాజాగా టెండర్లు పిలుచుకోవచ్చని కానీ ఖరారు చేయొద్దని ఆదేశాలు ఇచ్చారు. అప్పటి వరకు 62 పనులకు ఏపీ CRDA, ADC టెండర్లకు పిలిపించింది. సుమారు 42,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో మరో 11 పనులకు టెండర్లు పిలువనున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. అమరావతి నిర్మాణ పనులకు కేంద్రం సైతం నిధులు కేటాయించింది. కేంద్ర బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపు విషయాన్ని ప్రస్తావించారు. రాజధాని నిర్మాణానికి అండగా ఉంటామని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్ర సహకారంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇప్పటికే కేంద్ర సహకారంతో ఆయా ప్రాజెక్టులను ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్యన అధికారంలో ఉన్న సమయంలో రాజధాని అమరావతిలో NRT ఐకానిక్ భవనం నిర్మాణం తలపెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే దీనికి శంకుస్థాపన జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి రావడంతో NRT ఐకానిక్ భవనం నిర్మాణం అటకెక్కింది. ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో NRT ఐకాన్ భవనం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. దీనికోసం ఏపీ ప్రభుత్వం నిర్మాణ కమిటీని నియమించింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది.
ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం మంజూరు చేయడంతో అమరావతిలో పనుల్ని పరిగెత్తించేందుకు సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లు వరుసగా టెండర్లు జారీ చేశారు. అయితే ఈ రెండు సంస్థలు కలిపి 2,514 కోట్ల అంచనాలతో టెండర్లను పిలిచాయి. రాజధానిలో రోడ్ల నిర్మాణం లాంటి ఇన్ఫ్రాతో పాటు భూగర్భ విద్యుత్ కేబుళ్ల కోసం యుటిలిటీ డక్టులు, వరదనీటి కాలువలు, మురుగునీటి పారుదల, అవెన్యూ ప్లాంటేషన్, మిగిలిన పనులు చేపట్టేందుకు ఈ టెండర్లను జారీ చేశారు. గతంలో నిర్మించిన గెస్టెడ్ అధికారుల అపార్ట్మెంట్లు, టైప్ 1, 2, క్లాస్ 4 ఉద్యోగుల అపార్ట్మెంట్లలో మిగిలిపోయిన పనులు చేపట్టేందుకు కూడా సిఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి రాజధాని అనేది లేకపోవడంతో పెట్టుబడులు కూడా రాలేదు. దీంతో పారిశ్రామిక అభివృద్ధి జరగక నిరుద్యోగం పెరిగింది. విద్యావంతులంతా వేరే రాష్ట్రానికి వలస వెళ్లారు. చేతి పని వారికి పనులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం అన్ని విధాలా దివాలా తీసినట్లయిందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. అలాంటిది ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ రాజధాని పనులకు ఊపొచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై నమ్మకంతో రాష్ట్రానికి పెట్టుబడులు కూడా వస్తున్నాయి. ముందు ముందు ఎలా అమరావతి ఉండబోతుందో చూద్దాం.